ఎక్కడ లేకుండే, భారతదేశంలో ఎక్కడ లేదు సన్నబియ్య కార్యక్రమం. గర్వపడుతున్నాం తెలంగాణ పదానికం. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇచ్చే విధంగా ఈ ప్రణాళిక చేస్తూ ఉంటే కళ్ళున్న కబోదుల్లాగా, చెవులున్న చెవిటి వాళ్ళలాగా, మాట వచ్చినా కూడా మూగవాళ్ళలాగా ప్రవర్తించే బీఆర్ఎస్ నాయకులారా, దుర్మార్గంగా మాట్లాడకండి. నిరుపేద కుటుంబాలు 3 పూటల కడుపు నిండా అన్నం తింటున్నారు, కళ్ళాలు నిద్రపోతున్నారు. దానికి కారణం ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాన్ని ఇవ్వాలే, ఇచ్చి తీరాల్సిందే. అది మన తెలంగాణ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మన లక్ష్యం ఒక ధ్యేయమని, ఇదే మన చిరకాల స్వప్నమని పనిచేస్తూ ఉంటే చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట చెప్తున్నా, ఉమ్ము ఎంత వేసిన ఆకాశం పైన వచ్చి మీ ముఖం పైన పడుతుంది తప్ప ఆకాశాన్ని తాకలేదు కదా, ఆ దరిదాపులకు పోలేదు. ఈ విషయం